శివుని వాహనమైన నంది ఇక్కడ ఉంది. 2 ఆలయాల ముందు 2 నందులు ఉన్నాయి. ఇక్కడ శాంతలేశ్వర ఆలయం ముందు ఉంది. అక్కడ హొయసలేశ్వర ఆలయం ముందు ఉంది. ఈ నంది 8 అడుగులు ఉంటుంది. అక్కడ నంది 9 అడుగులు ఉంటుంది. మన దేశంలో చాలా నందులున్నాయి. టాప్ 10లో ఈ 2 నందులు ఉంటాయి. దేశంలో పెద్ద నంది లేపాక్షిలో ఉంది. రెండవది తంజావూరులో. మూడవది కర్ణాటకలోని చాముండి హిల్స్. నాలుగవది బెంగళూరులోని బుల్ టెంపుల్. ఐదవది తమిళనాడులోని రామేశ్వరంలో. ఆరవది 7వది ఈ ఆలయంలో ఉన్నాయి. కానీ అందములో అలంకరణలో ఈ నంది దేశంలోనే టాప్ ప్లేస్లో ఉంది. ఇక్కడ ప్రకాశవంతమైన కళ్ళున్నాయి. రక్తనాడులు, బ్లడ్ నర్వ్స్ కూడా కనిపించేటట్లు చెక్కారు. ఇక్కడ కిరీటం, అలర్ట్ ఉన్న చెవులు, దట్టమైన మూపురం చెక్కారు. న్యాచురల్ సిట్టింగ్ పొజిషన్లో ఉంది. ఇక్కడ మెడ దగ్గర ముడతలు, నెక్లెస్లు, బెల్ట్ చైన్లు అద్భుతంగా చెక్కారు. వెనకాల 2 కాళ్ళు మడిచినట్లు, వాటి మధ్యలో నుంచి తోక బయటికి వచ్చినట్లు చెక్కారు. దీన్ని ఒకే రాయితో చెక్కారు. ఇది చూడటానికి గ్రానైట్ లాగా అనిపిస్తుంది, కానీ దీన్ని కూడా సోప్ స్టోన్ రాయితోనే చెక్కారు. దీని ముక్కు నుండి తోక వరకు దాదాపు 20 అడుగులు ఉంటుంది. మూపురం, వీటిని కూడా చాలా డీటెయిల్డ్గా అద్భుతంగా చెక్కారు. కాళ్లకు కడియాల లాంటి ఆభరణాలు చెక్కారు. మెడలో గంట ఉంది. క్రింద ఇంకొక పెద్ద గంట ఉంది. కాలి డెక్కె మధ్యలో కాళీ కూడా చెక్కారు. నాసికా రంధ్రాలు, బ్లడ్ నర్వ్స్ చూడండి. మెడలో చాలా రకాల ఆభరణాలు చెక్కారు. తూర్పు వైపు ఉన్న ద్వారం నుండి శాంతలేశ్వర ఆలయంలోకి వెళ్తున్నాం. లోపల గర్భగుడిలో శివలింగం చూడండి. ఇక్కడ కూడా 2 వైపులా ద్వారపాలకులు, నంది, భృంగి ఉన్నారు. ప్రక్కన చామరదారిని. ఇది నవరంగ నాట్య మండపం. పైన మదనికలు ఉన్నాయి. చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. చేతులు విరిగినవి. ఇక్కడ కాళ్ళు, చేతులు విరిగినవి. ఇక్కడ ఇలాంటి ఫ్లవర్ డిజైన్ ఉండేది, మిస్ అయింది. బాగున్న మదనికలు బ్రిటిష్ వాళ్ళు లండన్ తీసుకెళ్లారు. అవి అక్కడ మ్యూజియంలో ఉన్నాయి. పైన సీలింగ్ చూడండి. మధ్యలో శివుడు నటరాజ రూపంలో ఉన్నాడు. బ్రహ్మ, విష్ణు, గణేష్, లక్ష్మి, సరస్వతి ఇలా రకరకాల దేవతలు ఉన్నారు. ఇలాంటి సీలింగ్స్ పైన చాలా ఉన్నాయి. ఇక్కడి శాసనాలు సంస్కృతంలో మరియు పురాతన కన్నడంలో ఉన్నాయి. ఆ కాలంలో ఎవరెవరు ఎంత దానం చేశారు, ఏమి దానం చేశారు, ఎలాంటివి అంటే భూములు, నగలు, డబ్బులు లాంటివి దానం చేశారనే విషయాలను పొందుపరిచారు. ఈ నంది హొయసలేశ్వర ఆలయం ముందు ఉంది. అక్కడక్కడ శిల్పాల మీద గీతలు, రాతలు ఉన్నాయి. ఇవి స్థానికులు ఈ గుడి రక్షణలో లేనప్పుడు చాలా కాలం క్రితం గీసినవి. 9 అడుగులు ఉంటుంది. ఈ నంది విగ్రహం వెనక వైపు సూర్య భగవానుడి చిన్న ఆలయం ఉంది. ఒక పీఠంపై గంభీరంగా నిలబడి ఉన్న సూర్యుడి చేతిలో తామర పువ్వు ఉంది. క్రింద అతనికి 2 వైపులా అతని భార్యలు ఉష మరియు ఛాయ ఉన్నారు. పీఠం క్రింద సూర్యుని రథసారథి అనూరుడు నడిపే 7 గుర్రాల రథం ఉంది.
హొయసలేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉత్తరం వైపున ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించే మ్యూజియం ఉంది. ఆలయ ప్రాంగణంలోని అనేక శిథిలాల ముక్కలు మరియు ఆలయ కళాఖండాలను ఇక్కడ భద్రంగా పొందుపరిచారు. ఇక్కడ పెద్ద బాహుబలి ఏకశిలా విగ్రహం ఉంది. కొంత డ్యామేజ్ అయ్యింది. పక్కన ద్వారసముద్ర చెరువు ఉంది. ఇక్కడ తవ్వకాలలో శిథిలాలు బయటపడ్డాయి. ఇది హొయసల దేవాలయానికి తూర్పున ద్వారసముద్రం సరస్సు ప్రక్కన ఉంది. ఈ శిథిలాలు 2 ఆలయాలకు చెందినవంట. ఒకటి ద్వికూట ఆలయం తూర్పు వైపు, ఇంకొకటి ఏకకూట ఆలయం పడమర వైపు ఉన్నాయి. ఇవి 2 కూడా హొయసలేశ్వర ఆలయం కంటే కూడా ముందు నిర్మించినవంట. ఇక్కడ ఆలయ పిల్లర్లు శిథిలాలున్నాయి. ఇక్కడ ఒక నంది ఉంది. ఇది ఆలయం యొక్క నైరుతి వైపు నుండి దృశ్యం. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.